పెద్దలకు మిత్రులకు అందరికీ నమస్కారం. వేదిక సభలో ఉన్నటువంటి మీరందరికీ కూడా కృతజ్ఞతలు, వందనాలు. ఈ పుస్తకం గురించి చాలామంది మన నలుగురు వక్తలు కూడా చాలా విషయాలు, చాలా కోణాలు స్పృశించారు. వారు స్పృశించినటువంటి ఒకటి రెండు విషయాలు నేను టచ్ చేస్తాను. మొట్టమొదటిగా ఈ హెన్రీ ష్లీమన్ అనే ఆయన ఎవరండి? ఈయన అసలు మన వాళ్ళు ఎంతమంది వినుంటారు? ఈయన గురించి ఒక పుస్తకమా తెలుగులో మీరు రాస్తే నేను చదవాలా అని గబుక్కు చాలామందికి అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపించేది ఇంకెవరైనా రాసి ఉంటే. కానీ నేను ష్లీమన్ గురించి చదివిన తర్వాత అతను మనకి చుట్టమేనని అనిపించింది. అతను మనకి ఏ రకంగా చుట్టము, ఈ రోజున మనం ష్లీమన్ ఎందుకు చదవాలి, ఇటువంటి రెండు మూడు విషయాలు నేను టచ్ చేస్తూ మాట్లాడతాను. నాకు మొట్టమొదట ఈ ష్లీమన్ పేరు విన్నది నేను ఇందాక మన వీరభద్రుడి గారు ప్రస్తావించిన రాంభట్ల కృష్ణమూర్తి గారు. 90ల్లో నేను రెగ్యులర్గా ఆయన్ని కలుస్తూ ఉండేవాడిని. రాంభట్ల కృష్ణమూర్తి ఆయన వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో రకంగా ష్లీమన్ ప్రస్తావన తెచ్చేవారు. ఆయన అంతకుముందే యుఎస్ వెళ్ళి వచ్చాడు. అక్కడ ఏదో ఈ ట్రాయ్కి సంబంధించిన ఏదో డాక్యుమెంటరీస్ ఇవి చూశారు. చాలా తన్మయంగా చెప్తూ ఉండేవాడు ఆయన. అలాగే ఆయన జనకథ అనే ఒక పుస్తకం వచ్చింది. ఆ జనకథలో కూడా ష్లీమన్ గురించి రాశారు. ష్లీమన్ కాంట్రిబ్యూషన్ ఏమిటంటే అతను యూరోపియన్ చరిత్ర ఆంథ్రోపాలజీనే కాకుండా యూరోపియన్ కల్చరల్ పర్స్పెక్టివ్స్ని కూడా ఒక మలుపు తిప్పాయని చెప్పి యూరోప్ అంతా గుర్తించింది. అలాగే ష్లీమన్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎలా ఉందంటే, ష్లీమన్ ట్రాయ్లో తవ్వకాలు జరిపిన తర్వాతే మన దగ్గర హరప్ప సింధు నాగరికత దగ్గర తవ్వకాలు జరిగాయి 1920స్లో. ఆ తర్వాత మరి ఈ మధ్య కాలంలో అంటే 40-50 ఏళ్ల క్రితం హెచ్డి సంకాలియా అనే ఆయన ఈ రామాయణంలో వర్ణించినటువంటి లంకని గుర్తించడానికి పరిశోధనలు చేశారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఆర్కియాలజికల్ సైట్స్లో తవ్వకాలు జరపడానికి వెనకాల ఉన్నటువంటి మేజర్ ఇన్స్పిరేషన్ ష్లీమన్. ష్లీమన్ ట్రాయ్లో తవ్వకాలు జరపడమే ఆర్కియాలజీ రంగంలో చాలా పెద్ద ఇన్స్పిరేషన్, పెద్ద మలుపుని తీసుకొచ్చింది. అంత ఆయనకు ముందు కూడా అప్పుడు మొదలైంది. అంటే ష్లీమన్ టైంకి ఆర్కియాలజీ అనేది ఇంకా ఒక శాస్త్రంగా ప్రారంభ దశలో. దీనికి ఆయన ఒక కాల్పనికమైన ఒక ఫిలిప్ని తీసుకొచ్చాడు. ప్రపంచంలో చాలా చోట్ల తవ్వకాలకి ఆయన ప్రేరణ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే ష్లీమన్ గురించి సపోజ్ అంటే ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి భిన్నమైన కోణాలు. ఉదాహరణకి మన దగ్గర టాటా బిర్లాలు, లేదా ఇప్పుడు ప్రజెంట్ అదానీ అంబానీ, వీళ్ళల్లో ఎవరినైనా మనం ఒక ఆర్కియాలజిస్ట్ని ఊహించగలం? అదానీ పలుగు పార తీసుకుని తవ్వకాలు జరపడాన్ని మనం కెన్ ఇమాజిన్. అలాగే అంబానీ, టాటా బిర్లా, అలాగే వీళ్ళలో ఒక బహుభాష నైపుణ్యాన్ని ఊహించగలం? ఇంపాసిబుల్ అన్నాడు. ఒక
అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో చాలా ప్రముఖంగా ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ని మన దగ్గర అయితే ఒక ఆర్కియాలజిస్ట్గానో ఒక పండితుడిగానో మనం ఊహించడం అనేది చాలా అసాధ్యం. అలాంటి అసాధ్యమైనటువంటి వ్యక్తి శ్లీమన్. అతను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి వ్యాపారవేత్త, వ్యాపార లావాదేవీల్లో మునిగి తేలినటువంటి వాడు. భారతదేశం కూడా వచ్చాడు అతను, మొత్తం ప్రపంచం అంతా పర్యటించాడు, భారతదేశం కూడా వచ్చాడు. ఇంకా విశేషం ఏంటంటే అతను ట్రాయ్లో అతను తవ్వకాలు జరిపినటువంటి ట్రాయ్లో శివలింగాలు లాంటివి బయటపడ్డాయి, అమ్మవారి బొమ్మలు బయటపడ్డాయి, స్వస్తిక చిహ్నం. స్వస్తిక మన దగ్గర కూడా స్వస్తిక చిహ్నం అనేది మన మతంలోనూ మన సంస్కృతిలో కూడా తెలిసినటువంటిది. స్వయంగా శ్లీమన్ రాస్తాడు, రామాయణాన్ని రిఫర్ చేస్తాడు. రామాయణంలో వాల్మీకి వర్ణించినటువంటి వాటిలో రామాయణంలో ఓడల మీద స్వస్తిక ముద్రలు ఉంటాయి. ఇతను ఈ స్వస్తిక ముద్ర గురించే శ్లీమన్ ఒక 50 పేజీలు రాస్తాడు దాని గురించి వివరిస్తూ. ఆ సందర్భంలో మన రామాయణం గురించి రాస్తాడు. పైగా అతను ఏమంటాడు, ట్రాయ్కిను భారతదేశానికి ఏదో సంబంధం ఉండాలి, ఇక్కడ శివలింగాలు లాంటివి దొరుకుతాయి. అది ఒక రకంగా మన శ్లీమన్ గురించి ఎందుకు చదవాలి అన్నాడు. ఆ రకంగా అతను భారతదేశంతో కూడా ముడిపడినటువంటి వ్యక్తి. మన దగ్గర హరప్ప తవ్వకాలకి ఇన్స్పైర్ చేసినటువంటి వాడు, తర్వాత హెచ్డి సంకాలియాన్ని ఇన్స్పైర్ చేసినటువంటి వాడు, ఇంకా ఎంతోమందిని ఇది చేసినవాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇందాక వీరభద్రుడు గారు కూడా టచ్ చేశారు. అతను క్రీస్తు పూర్వ సమాజానికి, అంటే అతను మతరీత్యా క్రైస్తవుడే కానీ క్రైస్తవ మతాన్ని నిరాకరిస్తాడు. న్యూ టెస్టిమెంట్ని తీసిపారేస్తాడు, పునరుద్ధానం లేదంటాడు, అమరత్వమే తప్ప పునరుద్ధానం లేదంటాడు. ఆ రకంగా క్రీస్తు పూర్వ సమాజానికి చెందినటువంటి ఆలోచన వారసత్వం. నా ప్రతిపాదన ఏంటంటే మనం కూడా భారతదేశం ఇప్పటికీ కూడా క్రీస్తు పూర్వ సమాజమే. మన క్రీస్తు శకంలోకి రాలా. క్రీస్తు శకంలోకి రావడం అంటే ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ రావడం అన్నమాట. మన దగ్గర ఎందుకని ఆర్గనైజ్డ్ రిలీజియన్ ఇప్పటిదాకా కూడా లేదు. ఆ రకంగా కూడా మనకి శ్లీమన్ మనం చదవాల్సినటువంటి వ్యక్తి. చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అతనిలో, భక్తులు ఇందాక చెప్పారు. అబద్ధాలు ఉన్నాయి, అతను అనైతికత కూడా ఉంది. అదే సమయంలో గొప్ప త్యాగం ఉంది, శ్రమ ఉంది, గొప్ప ఒక స్ఫూర్తివంతమైనటువంటి పరిశ్రమ ఉంది. ఇవన్నీ ఎన్ని కోణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత నేను దీనికి చివరిలో 60 పేజీల దాకా పోస్ట్ వరల్డ్ అనేది ఒకటి యాడ్ చేశా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే శ్లీమన్ అనేవాడు మనలో చాలామంది ఈ రోజున వింటూ ఉండొచ్చు ఆ పేరు, కానీ అతని చరిత్రలోకి వెడితే కనుక అతను మనకు చుట్టం అనే సంగతి ఏదో రకంగా అతను భారతదేశానికి సంబంధం లేనివాడు కాదు అనేటటువంటి సంగతి ఒకటి తెలుస్తుంది. తర్వాత సరిహద్దులు లేని ప్రపంచం. మనం ఈ రోజున భారతదేశము లేదా ఇరాను, ఇరాకు, టర్కీ ఇటువంటి పేర్లు ఇప్పుడు ఈ సరిహద్దుల్లో దేశాలను ఊహించుకోవడం అనేది మొదటి నుంచి లేదండి. జాతీయత ఉద్యమం వచ్చిన తర్వాత
ఈ గుర్తింపు ఎక్కువ వచ్చింది, అంతకుముందు లేదు. అంచేతప్పుడు మొత్తం అంతా సరిహద్దులు లేని ప్రపంచం. ఆ సరిహద్దులు లేని ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి స్లేమన్ను చదవాల్సినటువంటి అవసరం ఉంటుందని నా మనవి. తర్వాత ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు, భక్తులు చాలామంది చెప్పారు. ఈ సమావేశం గురించి చెప్పాలంటే నిజానికి ఇవాళ ఈ క్రికెట్ మ్యాచ్ ఉందన్న సంగతి గుర్తు రాలేదు. అంచేత తర్వాత గుర్తొచ్చింది నిర్ణయం అయిన తర్వాత. అయినప్పటికీ కూడా చాలామంది మీరంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. కోరగానే ఈ కార్యక్రమంలో పాల్గొని పుస్తక పరిచయం చేసినటువంటి చినవీరభద్రుడు గారు, మిత్రులు శ్రీనివాస్ గారు, విరించి గారు, చక్రధర్ గారు, నిజానికి ఇవాళ ఆర్వి రామారావు గారు రావాల్సింది కానీ ఆయన అనుకోకుండా ఆయన జ్వరపడ్డారు, అందువల్ల రాలేకపోయారు. అందుకని మేము కోరిన వెంటనే అధ్యక్షత వహించడానికి మిత్రులు ప్రకాష్ గారు అంగీకరించడం, ఆయనకి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇంకొకటి ఏంటంటే సజయ్ గారు ఉన్నారు ఇక్కడ. మహిళలు ఎవరిని వక్తల్లో మహిళలు ఒకరు లేరేమని చెప్పి అడిగారు. నిజంగా అది లోటుగానే నేను భావిస్తున్నాను. అప్పుడే ఆవిడికి చెప్పాను, అది సారీ చెప్పాను, పొరపాటు అయిందని. ఆవిడ కూడా వచ్చారు, రమేష్ మిత్రుడు, అందరికీ కృతజ్ఞతలు. అలాగే నా మిత్రులు చాలామంది వచ్చారు, పద్మనాభరెడ్డి గారు, మధుసూదన్ రావు, ఉమామహేశ్వరరావు, అందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం నిర్వహణలో నాకు నందిరాజు రాధాకృష్ణ గారు చేసినటువంటి దోహదం, హెల్ప్ చాలా ఎనలేనిది. వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా మిత్రులు చాలామంది నరసింహరావులు వచ్చారు, అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సెలవు.